కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అన్ని స్థాయిల్లో నేతలు ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. సొంత పార్టీ నేతలని కూడా చూడకుండా బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. పలు చోట్ల భౌతిక దాడులకు సైతం పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ సీరియస్ గా ఉంది. ఈ మేరకు గాంధీ భవన్లో వరంగల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కమిటీ సమావేశమైంది. వరంగల్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అయితే రోజు రోజుకి వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య రోజు రోజుకి వర్గ విభేదాలు అయితే తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఈరోజు పిసిసి క్రమశిక్షణ కమిటీ సమావేశం మనవి అధ్యక్షతన జరిగింది. వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య నెలకొన్నటువంటి విభేదాలకు సంబంధించి ఈరోజు మరోసారి వరంగల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీ ఇతర నేతలను పిలిచారు. కొండ దంపతుల పై వాళ్ళు ఫిర్యాదు చేశారు. అటు కొండ మురళి సైతం ఆ పార్టీకి ఎమ్మెల్యేలపై మీనాక్షి నటరాజన్ సైతం అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఫిర్యాదు చేశారు. అయితే పిసిసి క్రమశిక్షణ సంఘం వరంగల్ కాంగ్రెస్ నేతలను ఈరోజు కమిటీ ముందుకు పిలిచింది. ఈ వరంగల్ ఎపిసోడ్ సంబంధించి కొండమర్లి పైన చేసినటువంటి ఫిర్యాదు కావచ్చు, కొండమర్లి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా క్రమశిక్షణ సంఘం అయితే ఈ నేతలను అయితే తో మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి వారు గట్టిగా పట్టుబడతా ఉన్నారు. కొండ ఫ్యామిలీని మేము భరించలేమని చెప్పి వారు చెప్తా ఉన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని వరంగల్ కాంగ్రెస్ నేతలు పట్టుబడతా ఉన్నారు. అయితే వరంగల్ కాంగ్రెస్ అటు భేటీ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఈ వ్యవహారం సంబంధించి అటు కొండ ఫ్యామిలీ క్లోజ్ చేయాలని ఎమ్మెల్యేలకు చూడాలని చెప్పి ఆయన ఆదేశించినట్టుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో తమను కొండమూరుని దూషించారు, పైగా మేము మా పైన అనేక ఇబ్బందులు పెడతాను, అయినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకుండా మమ్మల్ని కంట్రోల్ చేయడం ఏంటని వరంగల్ కాంగ్రెస్ నేతలు సంఘం అయితే మళ్ళీ ఒకసారి అవకాశం అయితే ఉంది. ఈ ఎపిసోడ్ సంబంధించి చర్యలు అయితే ఉండేటువంటి అవకాశం లేదనేది కాంగ్రెస్ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి మాట. అయితే వరంగల్ కాంగ్రెస్ నేతలు మాత్రం తమను కొండమరుడు కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అయితే రోజు రోజుకు వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సొంత పార్టీ నేతలను కూడా చూడకుండా బాహాటంగానే విమర్శలకు దిగుతున్నారు. పలు చోట్ల భౌతిక దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటలపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ అయితే సీరియస్ గా ఉంది. ఈ మేరకు గాంధీ భవన్ లో వరంగల్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కమిటీ సమావేశమైంది. వరంగల్ నేతల మధ్య నెలకొన్న విభేదాలపై అయితే దాదాపు 2 గంటల పాటు వారు చర్చించినట్లు తెలుస్తోంది.